నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా. మనం ఇప్పుడు మాట్లాడబోయేది మిథున రాశి వాళ్ళ రాశి ఫలితాలు మార్చ్ 2024. గోచారం మాట్లాడుకోవాలి అంటే మిథున రాశి వాళ్ళకి మనం చూసామంటే 11వ ఇంట్లో జూపిటర్ సంచరిస్తున్నారు, 10వ ఇంట్లో రాహు సంచరిస్తున్నారు, 9వ ఇంట్లో ఏమో మనకి శని సంచరిస్తున్నారు. అలాగే ఏంటంటే సన్ అంటే మనకి సూర్యుడు, అలాగే ఏంటంటే బుధుడు ఏంటంటే ఈ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మార్చ్లోనే మూవ్ అవుతున్నారు. దేనికి మనకి కుంభానికి. అలాగే కుంభశని వీళ్ళకి చాలా చాలా బాగుంటుంది. దేంట్లో డబ్బు వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి, అలాగే ఆర్థికంగా ఎదిగే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల. ఎవరికి? మిథున రాశి వాళ్ళకి. తప్పక ఆర్థికంగా ఎదుగుతారు. ఆర్థికంగా ఎదగాలి అంటే కెరియర్ బాగుండాలి కదా, అలాగే బిజినెస్ కూడా బాగుండాలి కదా, బిజినెస్ విస్తరించాలి కదా. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఈ నెల, ఎస్పెషల్లీ మిథున రాశి వాళ్ళకి అని చెప్పుకోవాలి. అలాగే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలంటే తప్పక స్టార్ట్ చేస్తారు. ఈ రాశిలో ఉన్న మహిళలకు కూడా చాలా చాలా బాగుందనే చెప్పుకోవాలి. కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అలాగే వాళ్ళకి థాట్స్ కూడా వస్తాయి, స్టార్ట్ చేయాలి, అలాగే ఏంటంటే నేను నలుగురికి చెయ్యాలి, నేను కొనిపెట్టాలి అనే ఒక సూచన కూడా వాళ్ళకి వస్తుంది. అలాగే వాళ్ళ ఇంట్లోంచి బిజినెస్ స్టార్ట్ చేసే సూచనలు కూడా కనిపిస్తున్నాయి, తప్పక స్టార్ట్ చేస్తారు. అలాగే బిజినెస్ పీపుల్, బిజినెస్ వెంచర్స్లో ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఇంకా విస్తరిస్తారు, కాంపిటీటర్స్ కన్నా ముందుకు సాగుతారు, బాగా లాభాలు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఈ నెల. అలాగే మన పిల్లల విషయానికి వస్తే పిల్లల్ని కొంచెం జాగ్రత్తగానే చూసుకోవాలి. 4వ ఇంట్లో మనకి కేతు ఉన్నారు. ఏంటంటే వీళ్ళకి స్పిరిచువల్ పర్స్యూట్స్ మీద చాలా మక్కువ చూపిస్తారు. అలాగే ఏంటంటే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మనం చిల్డ్రన్ విషయం మాట్లాడుకుంటున్నాం కనుక చిల్డ్రన్ చదువు దగ్గర కొంచెం ధ్యాస పెట్టాలి. వీళ్ళని పైకి తీసుకురావాలి అంటే ఒక దారిలో పెట్టి పైకి తీసుకురావాలి కదా, తప్పక వాళ్ళని గమనించుకుంటూ ఉండాలన్నమాట. అలాగే ఈ స్టూడెంట్స్, ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా బయటికి వెళ్ళి చదువుకోవాలి, నేను ఫారిన్లో చదువుకోవాలి అన్న వాళ్ళకందరికీ మంచి సూచనలే. ఇంకా 10th రాహు సడన్గా ట్రావెలింగ్ ఇస్తుంది. అందులో ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ ఇస్తుంది. ఆ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కూడా తప్పక ఫలితం అనేది ఉంటుంది ఈ నెల. వీళ్ళకి చాలా బాగుంది. ప్లస్ పాయింట్సే అన్నీ చాలా కనిపిస్తున్నాయనే చెప్పాలి. న్యాచురల్గా మనకి కొన్ని మైనస్ పాయింట్స్ ఉంటాయి. అదేంటంటే మనం దాంపత్య జీవితంలో కొన్ని ఎడబాటు రావడం కానీ, మిస్అండర్స్టాండింగ్స్ రావడం కానీ జరుగుతూ ఉంటాయి. వీళ్ళు ఏంటంటే విందు వినోదాల్లో పాల్గొంటారు. అలాగే బంధుమిత్రుల కలయిక కూడా ఉంటుంది ఈ నెల వీళ్ళకి. అందరూ వీళ్ళకి సహకరిస్తారు, అందరూ వీళ్ళకి సపోర్ట్ చేస్తారు అని చెప్పలేమన్నమాట. అలాగే దాంపత్య జీవితం కూడా మిశ్రమంగానే ఉంది అనే చెప్పుకోవాలి. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళు స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు కానీ, ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ ప్లస్ పాయింట్సే. లాభాలు వస్తాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఎక్కువ డబ్బు పోయే సూచనలు ఎక్కువ ఏం కనిపించట్లేదు, ఎందుకంటే 11th గురుడేమో చాలా మంచి సూచనలే వేస్తాడు, మంచివే వేస్తాడు, లాభాలే ఇస్తాడు. అలాగే మన 9th శని కూడా చాలా మంచి పొజిషన్, ఓన్ హౌస్లో ఉన్నాడు కనుక తప్పక వీళ్ళకి మంచి సూచనలు. అంటే భాగ్యానికి ప్లస్ పాయింటే, అందుకనే కెరియర్ కూడా బాగుంటుంది, ప్రమోషన్ వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఉద్యోగం లేదు, మనమేమో ఇప్పుడే ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నాం అనే వాళ్ళందరికీ కూడా మంచి సూచనలే. ఎందుకంటే మంచి ఉద్యోగం వస్తుంది, అలాగే ఏంటంటే వాళ్ళు అనుకున్న మోతాదు అంటే అనుకున్న శాలరీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అని చెప్పాను కదా, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కూడా ఉందన్నమాట. అలాగే ఏంటంటే స్పిరిచువల్ పర్స్యూట్స్, ఇంకా పై చదువులు చదువుకోవాలి అన్న ఒక ధ్యాస ఉంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే మన ధర్మక్షేత్రాలు సందర్శించే యోగం కూడా కనిపిస్తోంది ఈ నెల. ఖరీదైన ఒక వస్తువు కొనుక్కుంటారు. అలాగే ఖరీదైన వస్తువు ఎందుకు కొనుక్కుంటారంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 11th జూపిటర్ ఉన్నారు, ఆయన ఏంటంటే 10th లార్డ్ అయ్యాడు. సో కెరియర్ ప్లస్ బాగుంది. అండ్ ఆల్సో ఏంటి లాభాలు ఇవ్వాలి కనుక ఇది ఏదో వీళ్ళకి ఖరీదైన వస్తువు కొనుక్కునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళకి ప్లస్ పాయింట్సే అని చెప్పాను కదా. సో ఎక్కడైనా లాభమే ఉండాలి కనుక తప్పక ఖరీదైన వస్తువు కొనుక్కునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే క్రయ విక్రయాలు చేసేవాళ్ళు అండ్ ఆల్సో ట్రేడింగ్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా మంచి సూచనలే, తప్పక ముందుకు సాగచ్చు. ఈ నెల చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అలాగే దీంట్లో ఈ రాశిలో ఉన్న మనకి పాలిటీషియన్స్ కూడా చాలా మంచి యోగం అనే చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే బుధుడు కూడా మూవ్ అవుతున్నారు 9వ ఇంట్లోకి, ఇంకేం కావాలి, అన్నీ బాగున్నాయి ఈ నెల అనే చెప్పుకోవాలి. అండ్ ఆల్సో ఏంటంటే మనకి మార్క్స్ కూడా మనకి ఎగ్జాల్టేషన్కి వస్తున్నారు, అదొకటి కొంచెం మైనస్ పాయింట్ అయింది.
లాభం లార్డ్ కనుక. అండ్ ఆల్సో దానికి కొంచెం పరిహారం చేస్తే చాలా మంచిది. సో మంగళవారం తప్పక హనుమాన్ చాలీస చదువుకోవడం కానీ, దుర్గా చాలీస చదువుకోవడం కానీ చాలా మంచిది. అలాగే మనం ఒక గోవుకేమో బెల్లంతో చేసిన ఏదైనా పలహారం చేసి పెట్టడం అనేది మంచిదన్నమాట. అండ్ ఎవ్రీ సాటర్డే వెళ్ళి శనీశ్వరుడికి మనం దానం ఇవ్వడం ఇంకా మంచిది. ఒక నల్ల మేకు, ఒక నల్ల గొడుగు అండ్ ఆల్సో నల్ల నువ్వులు, నల్ల గుడ్డలో కలిపి ఇవ్వడం అనేది చాలా మంచిది. అలాగే ప్రదక్షిణ చేయడం, నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం ఇంకా మంచిదన్నమాట. అండ్ హెల్త్ విషయానికి వస్తే కొంచెం సెన్సిటివ్ అనే చెప్పుకోవాలి. ఎస్పెషలీ కూడా ఉన్న ఎల్డర్స్ అంటే పెద్దవాళ్ళ హెల్త్ కొంచెం సెన్సిటివ్గానే ఉంటుంది. అలాగే మనం చూసామంటే ఎవరైనా ఇప్పుడే కోలుకుంటున్నారు, మనకి హెల్త్ బాగాలేదు, దీంట్లోంచి డిసీజ్ నుంచి కోలుకుంటున్నారు అనుకునే వాళ్ళందరికీ కొంచెం మంచి సూచనలే కనిపిస్తాయి. కొంచెం ఊరట అనేది కలుగుతుంది. అలాగే దాంపత్య జీవితంలో కొత్తగా ఇప్పుడు అడుగుపెట్టే వాళ్ళందరికీ ప్లస్ పాయింటే చెప్పుకోవాలి. అండ్ ఆల్సో కొత్తగా ఇప్పుడే వెతుకుతున్నాం, మనం మంచి పార్ట్నర్ కావాలి, పెళ్లి కోసం వెతుకుతున్నాం అన్న వాళ్ళందరికీ ఈ నెల మంచి సూచనలే అన్నమాట. మనం మాట్లాడుకునేది ఏంటి, ఈ నెల వరకే మాట్లాడుకుంటున్నాము. సో మీ జాతకం పరిశీలించుకోవాలంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఏంటంటే మా దగ్గర జెమాలజిస్ట్ ఉన్నారు, మనం సర్టిఫైడ్ జెమ్సే ఇస్తాం. మీ జాతక రీత్యా రెమెడియల్ మెషర్స్ చెప్పడం కానీ, ఒక జాతిరత్నం ఇవ్వడం కానీ జరుగుతుంది. తప్పక ఇవన్నీ పరిహారాలు చేసుకుంటే లాంగ్ టర్మ్ మీకే మంచి జరుగుతుంది. అలాగే ఇంకో సూచన చెప్పడం అనేది జరుగుతోంది. ఏంటంటే నెగిటివ్ కమెంట్స్ చేయడం కానీ, యువతల వాళ్ళు నేను వీడియోలు చేస్తున్నాను కానీ నాకు జరుగుతుంది, మా కొలీగ్స్కి జరుగుతోంది, చెప్పమని చెప్పారు. సో ఏంటంటే నెగిటివ్ కమెంట్స్ చేయడం కానీ అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా మాట్లాడాలి అని చెప్పడం అనేది భావ్యం కాదు. ఎందుకంటే ఒక ప్రేక్షకుడుగా మీరు మా దగ్గరికి వస్తున్నారు, మీకు నచ్చితే మీరు చూడండి, తప్పక నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. అలాగే మనం ఎప్పుడు పాజిటివ్గానే చెప్తున్నాం కనుక తప్పక కొంచెం పాజిటివ్ కమెంట్స్ పెట్టడం అనేది మంచిదన్నమాట, చూసుకోండి. అలాగే ఇంకో విషయం చెప్పడం ఏంటంటే ఫ్రీగా చెప్పడం అనేది జరగదు. ఏవి ఫ్రీ సర్వీస్ అనేది లేదు. నథింగ్ ఈజ్ ఫ్రీ ఇన్ దిస్ వరల్డ్. అండ్ ఫ్రీ అడ్వైస్ మనం ఇంకోటి ఇస్తే మనం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు కదా. అందుకోసం కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు, ఎలా పే చేయాలి, ఎలా అపాయింట్మెంట్ సెట్ చేసుకోవాలి, ఎలా ముందుకు సాగాలి అనేది చెప్పడం జరుగుతుంది. ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా మీరు తప్పక సంప్రదించవచ్చు. అలాగే ఏంటంటే అపాయింట్మెంట్ సెట్ చేసుకోవచ్చు. మనకు మంచి సూచనలు, మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది మా దగ్గరికి వచ్చినప్పుడు. కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదించండి. థ్యాంక్ యూ.